అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను పక్కీ లక్ష్మీ నరసింహ కవిచే రచించబడిన కుమారి శతకములోని 91 నుండి 100 పద్యాలను మీకు వివరించబోతున్నాను. పెనిమిటి కన్నా పతివ్రత మునుపే మృతి పొందెనేని పురుషాగమనంబునకెదురు చూచు వచ్చిన కనుగొని అనురాగమెనయగలయో కుమారి. పెనిమిటి కన్నా పతివ్రత మునుపే మృతి పొందెనేని పురుషాగమనంబునకెదురు చూచు వచ్చిన కనుగొని అనురాగమెనయగలయో కుమారి. ఓ కుమారి, భర్త మీద ప్రేమానురాగాలతో ఆయన అడుగుజాడల్లో నడుచుకునే పతివ్రత అయిన భార్య అనుకోకుండా భర్త కన్నా ముందుగానే మరణించిన ఎడల తన భర్త రాక కోసం ఎంతో ఆత్రంగా 1000 కన్నులతో ఎదురు చూస్తూ ఉంటుంది. తన భర్త వచ్చిన ఎడల సంతోషంతో, ఆయన పట్ల అనురాగంతో ఆయనను సేవిస్తూ సుఖంగా ఉంటుంది. తుడుపు దుమారమ్మును చెరుగుడు దోలియు మేసరజమున్ కూడదెప్పుడు మైన్ పడనెరింగి తిరుగ నేర్చిన పడతుల మర్యాదలెరిగి బ్రతుకు కుమారి. తుడుపు దుమారమ్మును చెరుగుడు దోలియు మేసరజమున్ కూడదెప్పుడు మైన్ పడనెరింగి తిరుగ నేర్చిన పడతుల మర్యాదలెరిగి బ్రతుకు కుమారి. ఓ కుమారి, తుడుచుచున్న సమయమున వచ్చునట్టి రేగుధూళిని, చెరుగుతున్న సమయమున పడునట్టి ధూళిని మరియు మేక యొక్క కాళ్ళ ధూళి తన మీద పడకుండా జాగ్రత్తగా ఉండెడి స్త్రీ సకల మర్యాదలు తెలిసిన స్త్రీగా ప్రఖ్యాతిగాంచును. కావున జాగ్రత్తగా మెలుగుము. మును నాదుండు తరలినచో వెంటనే పోయి ఎల్ల వేల్పులు పగడంగని ఎందు నిందు నందును ఘనకీర్తులన్ పొందుచుండు కాదె కుమారి. మును నాదుండు తరలినచో వెంటనే పోయి ఎల్ల వేల్పులు పగడంగని ఎందు నిందు నందును ఘనకీర్తులన్ పొందుచుండు కాదె కుమారి. ఓ కుమారి, తన కళ్ళ ముందరే భర్త చనిపోయిన ఎడల భార్య కూడా భర్త ఎడబాటును భరించలేక ప్రాణాలను విడిచిన ఎడల ఆ ధర్మపత్ని ఇహపర లోకాలలో ఖ్యాతిని గడిస్తుంది. అట్టి స్త్రీని దేవతలు కూడా పొగుడుతూ మెచ్చుకొనెదరు. ఇద్దరు కూడుక యొకచో
నొద్దిక మాటాడుచుండ నొదిగి యొదిగి ఆయుధకుంచనకూడదు. తన పెద్దతనం బెల్ల ననంగబెట్టు కుమారి. ఇద్దరు కూడుక యొకచో నొద్దిక మాటాడుచుండ నొదిగి యొదిగి ఆయుధకుంచనకూడదు. తన పెద్దతనం బెల్ల ననంగబెట్టు కుమారి. ఓ కుమారి, ఇద్దరు వ్యక్తులు ఒక చోట చేరి ఎవరికీ తెలియకూడదని తమ యొక్క రహస్యములను మాట్లాడుతున్న సమయంలో దానిని తెలుసుకోవాలన్న ఆలోచనతో నీవు ఆ చోటుకు వెళ్ళి చాటున ఉండి వంగి వంగి నిక్కి చాటుగా ఉండి వినరాదు. నీవు అలా చేసేది ఎవరైనా చూసిన ఎడల నీ పెద్దరికముతోడి మర్యాద గౌరవములు అన్నీ పోవును. కావున అలా చేయకూడదు. మరవవలెన్ కీడు ఎన్నడు మరువంగారాదు మేలు. మర్యాదలలో తిరుగవలే సర్వజనములందరి ప్రేమ మెలంగవలయు. ధరణి కుమారి మరవవలెన్ కీడు ఎన్నడు మరువంగారాదు మేలు. మర్యాదలలో తిరుగవలే సర్వజనములందరి ప్రేమ మెలంగవలయు. ధరణి కుమారి. ఓ కుమారి, నీకు ఎవరైనా అపకారమును చేసిన ఎడల నిరంతరము దానినే తలుచుకోక మరచిపోవలెను. అదే నీకు ఎవరైనా ఉపకారం చేసిన ఎడల దానిని మరచిపోయి వారి పట్ల నిర్లక్ష్యముతో వ్యవహరించరాదు. వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మరువరాదు. జనులందరి పట్ల మర్యాదతో మెలుగుతూ వారిని గౌరవిస్తూ ప్రేమ ఆప్యాయతలతో మసలుకోవలెను. దీపంబుల నీడ మానవ రూపంబుల నీడ శనితరుల నీడ సుకట్వాపాదిత మగు నీడలా ఏ పట్టున నిలువకూడదెప్పుడు కుమారి. దీపంబుల నీడ మానవ రూపంబుల నీడ శనితరుల నీడ సుకట్వాపాదిత మగు నీడలా ఏ పట్టున నిలువకూడదెప్పుడు కుమారి. ఓ కుమారి, దీపపు నీడల యందును మానవుని యొక్క నీడ యందును ఎంతో ఎత్తుకు పెరిగినట్టి తాటి చెట్ల యొక్క నీడల యందును మంచము యొక్క నీడల యందును ఎట్టి సమయమునందు కూడా నిలిచి ఉండకూడదు. ఇవన్నీ పడకుండా జాగ్రత్తగా మసలుకోవలెను. లేని ఎడల దారిద్ర్యము సంభవించును. ఆకులు కిండియు చేకొని పోక నమిలి సున్నమడుగన్ పోయిన కని ఈ లోకులు నవ్వుదురు సుమీ. కై కొనవలే మంచి నడత ఘనత కుమారి. ఆకులు
లోకులు కిండియు చేకొని పోక నమిలి సున్నమడుగన్ పోయిన కని ఈ లోకులు నవ్వుదురు సుమీ కై కొనవలే మంచి నడత ఘనత కుమారి. ఓ కుమారి, ఆకులు కొన్ని తీసుకొని ఒక్కలు వేసుకొని నములుతూ కాస్త సున్నమును ఇవ్వమని అడిగినట్టి వారిని చూచి ఈ లోకులు నవ్వెదరు. అందువలన అన్ని విషయాలలోనూ మంచి అలవాట్లతో మంచి పనులను చేస్తూ నడుచుకునే స్త్రీ ఎంతో ఘనతను సంపాదించుకుంటుంది. కొనగోళ్ళ వ్రేలు వెండ్రుకలను జారెడు నీళ్ళ కుండలను ముంతల వాడిన వెంక మిగులు నీళ్లను జనదండ్రు దరిద్రముందు జగతి కుమారి. కొనగోళ్ళ వ్రేలు వెండ్రుకలను జారెడు నీళ్ళ కుండలను ముంతల వాడిన వెంక మిగులు నీళ్లను జనదండ్రు దరిద్రముందు జగతి కుమారి. ఓ కుమారి, కొనగోటి నుండి జారిపడునట్టి నీరును తల వెంట్రుకల నుండి జారిపడే నీరును కుండల యందు గాని ముంతలలోనూ వాడుకొనగా మిగిలిన అడుగంటిన నీటిని వాడకూడదు. వాని వలన దరిద్రము సంభవించును. సన్నెకలున్ పాత్రమును తన్నుకు పోరాదు కాల తగిలిన ఎడలన్ కన్నుల నద్దుకొనన్వలే గ్రన్నద సిరియందు నిలుచు కాన కుమారి. సన్నెకలున్ పాత్రమును తన్నుకు పోరాదు కాల తగిలిన ఎడలన్ కన్నుల నద్దుకొనన్వలే గ్రన్నద సిరియందు నిలుచు కాన కుమారి. ఓ కుమారి, సన్నికల్లును పాత్రములను తన్నుకొని వెళ్ళరాదు. అది మిక్కిలి దోషము. ఒకవేళ అనుకోకుండా పొరపాటున కాలు తగిలినచో ఆ పాత్రను తీసుకొని కళ్ళకు అద్దుకొని వెళ్ళవలెను. నీవు అలా చేయక ఉన్న ఎడల నీ ఇంట లక్ష్మి నిలువదు. ధరన్ పక్కికులుండు వెంకట నరసింహ కవీంద్రుండిటి నడతలు ధరపై దెరవల తెరువుల టంచును జిరతర సత్కీర్తి వెలయ చెప్పే కుమారి. ధరన్ పక్కికులుండు వెంకట నరసింహ కవీంద్రుండిటి నడతలు ధరపై దెరవల తెరువుల టంచును జిరతర సత్కీర్తి వెలయ చెప్పే కుమారి. ఓ కుమారి, పక్కి లక్ష్మీ నరసింహ అను కవి ఈ ధరణి మీద చిరస్థాయిగా నిలిచిపోయే కీర్తిని పొందగోరినట్టి స్త్రీలకు అన్ని వేళలా అవసరమయ్యే సూక్తులను నీతులను ఈ కుమారి శతకమునందు చెప్పబడినది. ఈ వీడియోతో పక్కి లక్ష్మీ నరసింహ కవిచే రచించబడిన కుమారి శతకములోని ప్రతి పద్య భావముతో సహా సమాప్తము.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.